ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నమెంట్ ఐపీఎల్లో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ గుర్తింపు పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు బీహార్కు చెందిన ఈ కుర్రాడి కోసం పోటీ పడ్డాయి. ఇతని కోసం ఢిల్లీ జట్టు 30 లక్షల రూపాయల బిడ్డులు దాఖలు చేయగా చివరకు 1,10,00,000 వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ వద్ద వైభవ్ శిక్షణ పొందాడు. బీహార్ చెందిన ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు రంజీ, ముస్తక్ అలీ ట్రోఫీలలో తన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇండియా తరపున అండర్-19 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. భారత క్రికెట్లో సహజంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చే ఆటగాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ కారణంగా అవకాశాలు దక్కుతున్నాయి. సూర్యవంశీ తన 12 ఏళ్ల వయసులోనే ముంబైపై బీహార్ తరపున అరంగేట్రం చేశాడు. రంజీలలో ఆడిన 5 మ్యాచ్లలో అతని అత్యధిక స్కోర్ 41. కానీ కొన్ని వారాల కిందట ఆస్ట్రేలియాపై జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా దిగి 58 బంతుల్లోనే సెంచరీ బాదడం అతని కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. దీంతో పాటు యూత్ క్రికెట్లో పిన్న వయసులోనే సెంచరీ సాధించిన ఆటగాడుగాను సూర్యవంశీ నిలిచాడు. దీంతో పాటు బీహార్లో జరిగిన ఒక అండర్-19 టోర్నమెంట్లో అజేయంగా 332 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ వద్ద శిక్షణ పొందే సమయంలో తన ఆట తీరుతో సూర్యవంశీ శిక్షణ సిబ్బందిని ఆకట్టుకున్నాడు. సూర్యవంశీలో ఉన్న ప్రతిభను వారు గుర్తించారు. వైభవ్లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతనిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. అందుకే అతను ఐపీఎల్ వరకు రాగలిగాడు. వైభవ్ మా జట్టులో చేరడం మాకు చాలా సంతోషమని రాజస్థాన్ రాయల్స్ సీఈఓ మెక్రమ్ వేలం అనంతరం మీడియాకు చెప్పారు. భారతీయ చట్టాల ప్రకారం 14 ఏళ్ల లోపు వయసు పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. కానీ అలాంటి నిబంధనలు ఆటల్లో లేవు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు పోటీ పడుతూనే ఉంటారు. కానీ ఐసీసీ నిర్వహించే మ్యాచ్లలో పాల్గొనాలంటే మాత్రం వైభవ్ 15 ఏళ్ల వయసు వరకు ఆగాల్సిందే. అది ఆ సంస్థ పాటించే వయో పరిమితి. సూర్యవంశీ కోసం తమ భూమిని కూడా అమ్మేసిన అతని కుటుంబానికి వేలంలో అతనికి పలికిన ధర కొండంత సంతోషాన్ని తెచ్చిపెట్టింది. వైభవ్ తండ్రి బీహార్కి చెందిన ఒక రైతు. జీవనోపాధి కోసం ముంబై నగరానికి వలస వచ్చి క్లబ్బుల్లో బౌన్సర్గాను పనిచేస్తున్నారు. ఆయన పబ్లిక్ టాయిలెట్లలో కూడా పనిచేశారు. వైభవ్ ఇప్పుడు నాకొక్కడికి మాత్రమే కొడుకు కాదు, యావత్ బీహార్ రాష్ట్రానికి కొడుకు అని ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు చెప్పారు. ఐపీఎల్ వేలం అతని తలకి ఎక్కకుండా అతని కాళ్ళు నేలపైనే ఉండేలా నేను సూర్యవంశీతో మాట్లాడతాను. ఆటల్లో అతను ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది అని ఆయన తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.